హాయ్ అండి. ఈరోజు చికెన్ కర్రీతో వచ్చేసాం మీ ముందుకి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీడిపప్పు, గసగసాలు, చెక్క, లవంగాయ అన్నీ వేపించి మిక్సీ పట్టాలి. ఇట్లా పట్టడం వల్ల కర్రీ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి వేసి వేపించాలి. ఇవన్నీ వేయటం వల్ల కర్రీ చాలా బాగుంది. దీనికి కారం తక్కువగా వాడతాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్రీ ఎలా ఉంది తెలుస్తుంది. ఇదివరకు మన అమ్మమ్మల కాలంలో వాళ్ళు అందరూ ఓన్లీ చికెన్ కర్రీ వండేవాళ్ళు. ఇప్పుడు చికెన్ కర్రీలోనే ఎన్ని వెరైటీ కర్రీస్ వచ్చినాయండి. ఈ వెరైటీ కర్రీని మీరు ట్రై చేసి చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ కర్రీ తెల్లగా ఉంది ఎట్లా ఉంటుందని అనుకోమాకండి. టేస్ట్ చాలా బాగుంది. చికెన్లో మేగడి, ఉప్పు వేసి ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇట్లా పెట్టడం వల్ల చికెన్ తొందరగా ఉడుకుతుంది. ఓకే, బాయ్ అండి.